ఎన్నిసార్లు చదివినా చదివింది గుర్తుండడం లేదా? వేరే వాళ్ళకైతే 2 సార్లు చదివితే చాలు, 3 సార్లు చదివితే చాలు, చదివింది మొత్తం గుర్తుండిపోద్ది. కానీ ఈ వీడియో చూస్తున్న చాలామందికి ఎంత చదివినా 10 టైమ్స్ చదివినా, మోర్ దాన్ 10 టైమ్స్ చదివినా కూడా గుర్తుండకపోవచ్చు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? అలాగే ఈ వీడియో చాలామంది పేరెంట్స్ కూడా చూస్తూ ఉండొచ్చు. మీరు కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ద బెస్ట్ ఇచ్చి ఉండొచ్చు, టాపర్స్గా ఉండుండొచ్చు. కానీ ఈరోజు మీరు లైఫ్లో మీకు సరిపోయే సక్సెస్ని అనుభవిస్తూ ఉండకపోవచ్చు. దానికి కారణం ఏంటి? ఈ 3 విషయాల్ని ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నా పేరు మహేష్, మీరు చూస్తున్నారు మహేష్ స్పార్కిన్ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా గురించి నేను చెప్పాలి. సో ఈరోజు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అండ్ ఈ ఛానల్లో మీకు ఇంగ్లీష్కి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్, మోటివేషనల్ క్లాసెస్ అండ్ ఇంగ్లీష్ గ్రామర్, మెయిన్గా ప్రతి ఒక్కటి కూడా మీ అందరికీ ఈజీగా అర్థమయ్యేటట్టు వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మీకు కంటెంట్ నచ్చితేనే, నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అండ్ అవసరమైన వాళ్ళకి అందరికీ కూడా, అంటే మీకు ఇది నచ్చితే ఎవరికైతే ఈ వీడియో యూస్ఫుల్ అని మీరు అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ బిఫోర్ ఎ ఫర్దర్ గో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రతి ప్రాబ్లంకి కూడా ఒక రూట్ కాజ్ ఉంటుంది. ఆ రూట్ కాజ్ని పట్టుకుని దానికి మనం సొల్యూషన్ కనిపెట్టగలిగితే 100% మనకి రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకున్న ప్రాబ్లం ఏంటి? మనం చదివింది గుర్తుండడం లేదు, ఎన్నిసార్లు చదివినా గుర్తుండడం లేదు. సో దీనికి ఖచ్చితంగా ఒక రూట్ కాజ్ అనేది ఉంటుంది. ఆ రూట్ కాజ్ను మనం కనిపెట్టి దానికి మనం సొల్యూషన్ కనిపెట్టగలిగితే 100% మనం చదివింది గుర్తుపెట్టుకోవడంలో సక్సెస్ అవుతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీన్ని ఈజీగా మీకు అర్థం అవ్వాలి అంటే మీకు ఎలా చెప్పాలి? సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక వ్యక్తికి, ఒక సుబ్బారావు అనే వ్యక్తికి 2 రోజుల నుంచి జ్వరం వస్తుంది. సో థర్డ్ డే కూడా వచ్చింది, అండ్ తర్వాత కూడా వచ్చింది. ఏం చేస్తారు జనరల్గా అయితే? దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి డోలో 650 లైక్ మీకు తెలిసిన మెడిసిన్ తీసుకొని వచ్చి యూస్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? కొన్ని రోజులు 1-2 డేస్ ఓకే, మీకు ఆ ప్రాబ్లం వచ్చింది, ఫీవర్గా ఉంది, బాడీ పెయిన్స్ ఉన్నాయి. సో 1-2 డేస్ ఓకే, మెడిసిన్ వేసుకోవచ్చు, దగ్గరలో మెడికల్ స్టోర్కి వెళ్ళి తీసుకొని వచ్చి వేసుకోవచ్చు. బట్ అది కీప్ ఆన్ రిపీట్ అవుతూ ఉందనుకోండి. 2 డేస్ తర్వాత థర్డ్ డే వచ్చింది, తర్వాత 4th డే వచ్చింది. ఇలా వస్తూ ఉంటే ఏం చేయాలి? మీరు ఖచ్చితంగా ఒక ప్రాపర్ ఫిజిషియన్ దగ్గరికి కానీ, ఒక డాక్టర్ దగ్గరికి కానీ వెళ్ళి చెకప్ చేసుకుంటే, కొన్ని టెస్టులు రన్ చేసిన తర్వాత అతను మీకు ఏమైంది అనేది చెప్తారనమాట. అంటే లైక్ మీకు డెంగ్యూ వచ్చిందా, లేకపోతే మలేరియా వచ్చిందా, టైఫాయిడ్ వచ్చిందా అని ఒక కాజ్ని కనిపెట్టి ఆ కాజ్కి ట్రీట్మెంట్ ఇస్తాడు. సో ఆ కాజ్కి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? సో రెగ్యులర్గా మీరు నార్మల్గా స్టోర్కి వెళ్ళి మెడిసిన్ తీసేసుకుంటే ఏం జరుగుతుంది? సో 100% పైకి పోవడం తప్ప ఇంకే రిజల్ట్ రాదనమాట. సో మనకు ప్రాబ్లం వచ్చింది అంటే ఆ ప్రాబ్లంకి రూట్ కాజ్ని కనిపెట్టి దానికి సొల్యూషన్ మనం కనిపెట్టాలి. ఇది మనం అర్థం చేసుకుంది. సో ఇక్కడ మనకున్న ప్రాబ్లం ఏంటి అంటే చదివింది గుర్తుండడం లేదు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో మనం తెలుసుకోవాలన్నమాట. అంటే దానికి రూట్ కాజ్ మనం కనిపెట్టాలి. సో రూట్ కాజ్ ఏమై ఉండొచ్చు? 2 రూట్ కాజ్లు ఉంటాయి ఇక్కడ మనకి. ఏంటి అంటే ద ఫస్ట్ థింగ్, బేసిక్స్ లేకపోవడం. అంటే మీకు చదవటం, రాయటం రాకపోవడం, పూర్తిగా రాకపోవడం అనమాట. అండ్ రెండో రీజన్ ఏమై ఉండొచ్చు అంటే బై హార్టింగ్. అంట సింపుల్గా చెప్పాలంటే చాలామంది బై హార్ట్ చేస్తారు. అంటే తెలుగులో మనం బట్టి పట్టడం అంటాం కదా, ఇది చేస్తారు. సో ఈ 2 విషయాల వలన మనకి చదివింది గుర్తుండడం లేదు. సో ఒకవేళ మీకు బేసిక్స్ లోపం అనుకుంటే, అంటే మీకు అసలు చదవడం రాయడం రాదు అనుకుంటే, మీరు ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటి అంటే వీడియో ఎక్కడితో ఆపేసి వెళ్ళి బేసిక్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ చదవటం రాయటం నేర్చుకోవాలి. అది వస్తేనే మీకు చదివింది గుర్తుండడం జరుగుతుంది అనమాట. సెకండ్ రూట్ కాజ్ ఏంటి? బై హార్ట్ చేయడం, బట్టి పట్టడం అనమాట. సో ఆ వర్డ్ చూడండి, బై హార్ట్, మనస్ఫూర్తిగా. సో మనస్ఫూర్తిగా ఏదైనా మనం ఒక విషయం చేసాం అనుకోండి, రిజల్ట్ అనేది 100% పాజిటివ్ వస్తుంది. కానీ ఇక్కడ పాజిటివ్ రాదు, నెగిటివ్ వస్తుంది. ఎందుకంటే అసలు బై హార్ట్ చేయడం అనేది నెగిటివ్. సో మనస్ఫూర్తి, బై హార్ట్, దాని ఎగ్జాక్ట్ మీనింగ్ తీసుకొచ్చి బై హార్ట్ అంటే మనస్ఫూర్తిగా చేసేది కదా, దాంట్లో ఎమోషన్స్ ఉంటాయి, సో ఏదైనా చదివితే వచ్చేయాలి అని అనుకోకండి. అసలు బై హార్ట్లో మనం ఏం చేస్తాం? ఒకే విషయాన్ని ఒక 2 లైన్లు లేదా 3 లైన్స్ని ఏం చేస్తాం? రిపీటెడ్గా చదువుతూ ఉంటాం, 10 సార్లు 20 సార్లు చదువుతూ ఉంటాం. ఇలా చదువుతూ ఉంటే అసలు ఏమవుద్దంటే దాన్ని అర్థం చేసుకోవడం అనేది పక్కన పెట్టేస్తాం. అసలు సింపుల్గా చదవడం అంటే ఏంటో మీకు తెలిస్తే చదివింది మీకు గుర్తుండిపోతుంది, సింపుల్గా చెప్పాలంటే. ఎస్. సో ఇప్పుడు మనం అసలు చదవడం అంటే ఏంటి, అసలు రీడింగ్ స్కిల్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. సో రీడింగ్ స్కిల్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే కాంప్రహెన్షన్ అండి. కాంప్రహెన్షన్ అంటే అర్థం చేసుకోవడం.
ఒక విషయాన్ని మనం చదివినప్పుడు దాన్ని క్లియర్గా అర్థం చేసుకోగలిగితే ఆటోమేటిక్గా అది మన మైండ్లోకి వెళ్ళిపోతుంది. మనం ఏం ఫాలో అవుతామో తెలుసా? ఎల్కేజీలో మనకు చెప్తారు చూడండి, యూకేజీలో చెప్తారు, ఫస్ట్ స్టాండర్డ్లో చెప్తారు ఏంటి, ఓరల్ డ్రిల్లింగ్ అనమాట. అంటే ఒకే విషయాన్ని పదే పది సార్లు చెప్తూ ఉంటారు. సో దాన్ని బలవంతంగా మన మైండ్లోకి ఎక్కిస్తారు. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే ఎల్కేజీలో యూకేజీలో ఫస్ట్ స్టాండర్డ్లో కొంతవరకు కూడా బై హార్టింగ్ ఈజ్ ఓకే. ఎందుకు ఓకే అంటున్నాను అంటే అప్పుడు మనకి లెటర్స్ని, సౌండ్స్ని అండ్ ఆ లెటరు సౌండ్ కలిపి వచ్చే పదాలని మనకి పరిచయం చేస్తారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లెర్నింగ్ అనమాట. మనం ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు ఫస్ట్ స్టేజ్ అది. ఏం చేస్తారు మనకి అదేంటో దాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు. సింపుల్గా మీకు చెప్పాలంటే లాంగ్వేజ్లో, అదే లాంగ్వేజ్ టర్మ్స్లో చెప్పాలి అంటే మనకి లాంగ్వేజ్కి ఏముంటాయి, లెటర్స్ ఉంటాయి. ప్రతి లెటర్కి కూడా సౌండ్ ఉంటుంది. సో ఆ సౌండ్తో ఏమొస్తుంది, పదాలు మనం క్రియేట్ చేస్తాం. కొన్ని లెటర్స్ని కలిపి కొన్ని సౌండ్స్ వస్తాయి, ఆ సౌండ్స్తో పదాలను క్రియేట్ చేస్తాం. ఆ పదాలతో సెంటెన్సెస్ని క్రియేట్ చేస్తాం, సెంటెన్సెస్తో పారాగ్రాఫ్స్ని క్రియేట్ చేస్తాం. మనకి ఇదంతా తెలుసు. సో ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే గట్టిగా చదువుతాం. మనం గట్టిగా చదవడం వల్ల ఏమొస్తుంది, ఓన్లీ మనకి ఆ సౌండే వస్తుంది. మనకి ఆ సౌండే మనం కీప్ ఆన్ రిపీట్ చేస్తూ ఉన్నాం. ఎవరికి కావాలండి ఆ సౌండ్ నువ్వు ఎల్కేజీలో యూకేజీలో నేర్చేసుకున్నావు, ఫస్ట్ స్టాండర్డ్లో నేర్చేసుకున్నావు. లెటర్ నువ్వు ఐడెంటిఫై చేయగలవు, సౌండ్ నువ్వు ఐడెంటిఫై చేయగలవు, ఆ వర్డ్ నువ్వు ఐడెంటిఫై చేయగలవు, సెంటెన్స్ నువ్వు చదవగలవు. బేసిక్గా చెప్పాలి అంటే సో సెంటెన్స్ నువ్వు చదవగలవు కాబట్టి ఇంకా నువ్వు దాన్ని పదే 20 సార్లు 30 సార్లు చదవాల్సిన అవసరం లేదు. కానీ చాలామంది పేరెంట్స్, టీచర్స్ చేసే తప్పేంటో చెప్పనా, 10 సార్లు చదువు, రాకపోతే 20 సార్లు చదువు, ఇంకా రావట్లేదా 100 సార్లు చదువు అని చెప్తారే తప్ప అర్థం చేసుకుంటూ చదువు. ఒక్కసారే చదువు, పెన్సిల్ పట్టుకో, మెల్లగా చదువు, అర్థం చేసుకుంటూ చదువు. ఆ పదానికి అర్థం ఏంటి, ఆ సెంటెన్స్కి అర్థం ఏంటి, అర్థం చేసుకుంటూ చదువు చాలు. నీకు 100% పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది. ఏం లేదండి, చదివింది మీకు గుర్తుండాలి అంటే మీరు చదివింది మీకు అర్థం కావాలి, అంతే. అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ వస్తుంది. ఏంటి అంటే మార్క్స్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది అనమాట. ఎలా ప్రాబ్లం అయిపోయింది అంటే ఇప్పుడు స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ యూనివర్సిటీస్లో కానీ ఏం చేస్తున్నారు బేసిక్గా అంటే మాన్యువల్స్ కానీ లేదా గైడ్ కానీ లేకపోతే ఇలాంటి బయట చాలా మెటీరియల్ కానీ స్కూల్లో మెటీరియల్స్ కానీ ఇస్తూ ఉంటారు. ఆ మెటీరియల్లో ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఎలా ఉందో ఎగ్జాక్ట్గా, ఏదో చూడండి ఫోటోకాపీ తీస్తాం కదా, జెరాక్స్ తీస్తాం, మన భాషలో జెరాక్స్ అంటూ ఉంటాం. సో ఈ జెరాక్స్ తీసినట్టు ఎగ్జాక్ట్గా అదే పదాలు అవే సెంటెన్స్లు అలా రాస్తేనే 10/10 వేస్తారు, 9 వేస్తారు. మీరు ఓన్గా రాస్తే మార్క్స్ వేయరనమాట. ఎక్కడ వచ్చింది ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అనమాట. ఎస్, అయితే ఇది ఖచ్చితంగా స్టూడెంట్స్ లోపం అయితే కాదు. సో ఎప్పుడు తరతరాల నుంచి ఈ సిస్టమ్ మనం ఫాలో అయిపోతున్నాం, అది ఖచ్చితంగా అది మన బ్యాడ్ లక్కే అనుకోవాలి. సో ఇలాంటి చదువు అనేది అసలు అనవసరం. దయచేసి చాలామంది పేరెంట్స్ అర్థం చేసుకోండి, అండ్ టీచర్స్ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు బై హార్ట్ చేయడం వలన ఎగ్జాక్ట్ వర్డ్స్, సెంటెన్సెస్ రాయగలుగుతున్నారు అంతే. ఆ సెంటెన్సెస్తో కానీ ఆ వర్డ్స్తో కానీ వాళ్ళకి ఎటువంటి ఎమోషనల్ కనెక్షన్ ఫామ్ అవ్వడం లేదు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడైతే మీరు చదివిన ఆ విషయంతో, మీరు చదివిన ఆ టాపిక్తో, ఆ కంటెంట్తో మీకు ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేది ఏర్పడుతుందో అప్పుడు 100% మీరు చదివింది మీకు గుర్తుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. చూడండి, రోడ్డు మీద వెళ్తూ ఉంటే మీకు 100 మంది కనిపిస్తారు, ఎవరైనా గుర్తుంటారా? అస్సలు గుర్తుంటారు. కానీ మీకు ఎవరో ఒక వ్యక్తి ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు చూడండి. మీకు తెలిసిన చుట్టాలు అయి ఉండొచ్చు, మీకు తెలిసిన స్టూడెంట్ అయి ఉండొచ్చు, ఇంకొకరు అయి ఉండొచ్చు. వాళ్ళు కనిపించగానే మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా గుర్తొస్తారు. అంటే నాకు వాళ్ళు కనిపించారు, నేను వాళ్ళని చూశాను అనే విషయం మీ మైండ్లో స్ట్రైక్ అవుతుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే వాళ్ళతో మీకు ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేది ఉందన్నమాట. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. మీరు చదివిన దాంతో మీకు ఎమోషనల్ కనెక్షన్ మీరు ఫామ్ చేసుకోగలిగితే మీరు మర్చిపోవాలనుకున్నా కూడా మీరు మర్చిపోలేరనమాట. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకొక డౌట్ రైజ్ అవుతుంది, ఇంకొక క్వశ్చన్ వస్తుంది. ఏంటో తెలుసా? సార్ మరి మాకు మ్యాథమెటిక్స్ ఉంది, సైన్స్ ఉంది, అండ్ డిఫరెంట్ కాంప్లెక్సిటీ సబ్జెక్ట్స్ ఉన్నాయి. వాటిల్లో మాకు కూడా తెలియని, అంటే మీరు చెప్తున్నారు కదా ఎమోషనల్ కనెక్షన్ ఉంటే తర్వాత అర్థం చేసుకుంటూ చదివితే మాకు అది వచ్చేస్తుందని చెప్తున్నారు కదా. అసలు మాకు పరిచయం లేని పదాలు వస్తాయి, పరిచయం లేని ఫార్ములాస్ వస్తాయి, పరిచయం లేని సెంటెన్సెస్ వస్తాయి. వాటిని మేము ఎలా నేర్చుకోవాలి? సో ఇందాక చెప్పినట్టు కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు వరకు నేను చెప్పాను బై హార్ట్ చేయకూడదు అని చెప్పేసి. ఎస్, బై హార్ట్ అనేది చేయకూడదు. కానీ
మనకి తెలియని పదం వచ్చినప్పుడు దాన్ని మనం బై హార్ట్ చేయాలి. ఎందుకో చెప్తాను చూడండి. మీరే చెప్తున్నారు బై హార్ట్ చేయకూడదని, అండ్ మీరే చెప్తున్నారు బై హార్ట్ చేయమని, అండ్ మీలో చాలామందికి ఒక డౌట్ రైజ్ అవుతుంది అనమాట. చెప్తాను చూడండి. ఇప్పుడు ఎల్కేజీలో ఉన్నారు, యూకేజీలో ఉన్నారు, ఫస్ట్ స్టాండర్డ్లో ఉన్నారు. వాళ్ళకి లెటర్స్ తెలియవు, వాళ్ళకి సౌండ్స్ తెలియవు, వాళ్ళకి ఓవెల్స్ తెలియదు, కాన్సనెంట్స్ తెలియదు. వాళ్ళకి మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. ఏ, బి, సి ఇలా మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇలా ఇంట్రడ్యూస్ చేస్తాం. లెటర్స్ని, సౌండ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఎందుకు? వాళ్ళకి ఇప్పటి వరకు అలాంటివి ఏమీ తెలియదు కాబట్టి. సో సేమ్ వే అండి, మీకు కూడా ఇప్పటి వరకు తెలియనివి కనిపిస్తే దాన్ని మీరు రిపీట్ చేయడం తప్ప ఇంకేం చేయలేరు. రిపీట్ చేస్తే ఆ చిన్న చిన్న పదాలు అనేవి, చిన్న చిన్న సెంటెన్సెస్ అనేవి, చిన్న చిన్న ఫార్ములాస్ అనేవి మీకు గుర్తుంటాయి. సో ఈ బైహార్టింగ్ కూడా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. యాక్చువల్గా చెప్పాలి అంటే చాలా టెక్నిక్స్ అనేవి ఉన్నాయి. ఆ టెక్నిక్స్ని మీరు ఫాలో అవ్వగలిగితే చాలా కష్టమైన పదాలని కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో దాని మీద సపరేట్ వీడియో అనేది నేను తొందరలోనే చేస్తాను. సో ఖచ్చితంగా దాని మీద తొందరలో నేను వీడియో చేస్తాను. సో అప్పుడు మనం అది డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, మీరు అర్థం చేసుకుంటూ చదవాలి. అప్పుడే మీకు చదివింది అర్థమవుతుంది, చదివింది గుర్తుంటుంది. ఎస్. సో ఇంకొక పాయింట్ ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాలి. ఏంటి అంటే, మీలో చాలామంది పేరెంట్స్ కూడా ఈ వీడియో చూస్తూ ఉండొచ్చు అని చెప్పాను. వాళ్ళు కాలేజ్లో కానీ, యూనివర్సిటీస్లో కానీ, స్కూల్స్లో కానీ ద బెస్ట్ ఇచ్చి ఉండొచ్చు, టాపర్స్గా నిలిచి ఉండొచ్చు, లేదా బాగా చదివి ఉండొచ్చు. కానీ ఇప్పుడు లైఫ్లో వాళ్ళకి సరిపోయిన సక్సెస్ ఇంకా వాళ్ళు అందుకోలేకపోవచ్చు. సో దానికి రీజన్ కూడా చెప్తాను. ఇదే, సింపుల్గా చెప్పాలంటే ఇదే. అర్థం చేసుకోకపోతే ఏది రాదు. చదివిందైనా అర్థం చేసుకోవాలి, చూసిందైనా అర్థం చేసుకోవాలి, విన్నదైనా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తరువాత మాత్రమే రిజల్ట్ పాజిటివ్గా వస్తుంది. మగ్గప్ చేసేసి, బై హార్ట్ చేసి, బట్టి పట్టి దాంట్లో ఏముంటుంది అసలు నాకు అర్థం కాదు. టీచర్స్, ఈ పేరెంట్స్ చెప్పేది ఏంటంటే, చేసేయి, 10 సార్లు చదువు, 20 సార్లు చదువు, 30 సార్లు చదువు. వాడికి చదివితే ఎందుకు, చదవకపోతే ఎందుకు? 10 రోజుల్లో మళ్ళీ మర్చిపోతాడు వాడు. 2 ఎగ్జామ్స్ రాస్తే చాలు, 3వ ఎగ్జామ్కి మళ్ళీ ఈ ఫస్ట్ క్వశ్చన్ ఇది మళ్ళీ చదువుకోవడమే ఫస్ట్ నుంచి. సో ఇదంతా వేస్ట్ అనమాట. సో వాడికి, సో మీకు అంటే వీడియో చూస్తున్న మీకు అండ్ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు పిల్లలకు చెప్పాల్సింది ఏంటి అంటే, చదువుతున్న విషయానికి మీద మీకు ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేది ఫామ్ చేసుకోండి. అప్పుడే రిజల్ట్ పాజిటివ్గా ఉంటుంది. సో మీకు సక్సెస్ రాకపోయినా కూడా ఇది వన్ ఆఫ్ ది రీజన్స్ అయి ఉండొచ్చు. మిగతా ఇది హార్డ్ వర్క్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి అయి ఉండొచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ కూడా అయి ఉండొచ్చు అనమాట. ఎస్. సో నేను మీకు చెప్పేది, చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి అంటే, చదివింది అర్థం చేసుకోండి, అర్థం చేసుకుంటూ చదవండి. 100% రిజల్ట్ అనేది పాజిటివ్గానే వస్తుంది, ఈజీగానే గుర్తుంటుంది. సో నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ని నేను మరిన్ని చేయగలుగుతాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు. అది నాకు ఒక రకమైన బూస్ట్ ఇస్తుంది అనమాట. అండ్ ఈ వీడియో యూస్ఫుల్ అయితే, ఇంకెవరికైనా అవుతుందని మీరు ఫీల్ అయితే వాళ్ళకి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.